మనకు ఒక సెంటిమెంట్ ఉంది, దక్షిణాది సెంటిమెంట్. మరి అది స్టాలిన్కి కూడా తగులుతుందో లేదో చూడాలి. అప్పట్లో చంద్రబాబు నాయుడు 2018లో ప్రభుత్వం నుంచి విడిపోయారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో. అప్పుడు సమావేశాలు పెట్టుకొచ్చారు వివిధ రాష్ట్రాలతో, వివిధ ప్రాంతాలతో, దేశవ్యాప్తంగా అందరినీ కదిలించే ప్రయత్నం చేశారు. మోడీకి వ్యతిరేకంగా దెబ్బ కొట్టడం, ధ్వంసం చేయడం, మోడీని మళ్ళీ టీ అమ్ముకునేలా చేయడం, ఇట్లాంటి ప్రయత్నం చేశారు. పాపం ఆయన మళ్ళీ ఎదిగాడు, ఇక్కడ దెబ్బతిన్నారు. 2019 చూసాం. తర్వాత ఆ మధ్యన కేసీఆర్ అట్లాగే జాతీయ స్థాయి రాజకీయం అంటూ మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా ఇట్లా ఆయా రాష్ట్రాల వాళ్ళని పిలిచారు. వాళ్ళందరితో మీటింగులు పెట్టారు. ఆ తర్వాత చూస్తే ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, స్టాలిన్ అని చెప్పి. ఆయన ఇప్పుడు 5-6 దేశాల రాష్ట్రాల వాళ్ళతో మీటింగులు పెట్టాడు. మొత్తం మళ్ళీ యాంటీ మోడీ. మరి సెంటిమెంట్ మారుద్దా, అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా? ఇదో $1 మిలియన్ ప్రశ్న.